అంటే అక్కడ విద్యార్థులు ఇదంతా వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో, దాని గురించి కూడా ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన అంశంలో ఒకటిగా నిలిచింది సార్. ఆ రోజు లాఠీ ఒకటి దెబ్బలు కొడుతున్నప్పుడు విద్యార్థులు అలా నుంచున్నారు. మీకు నాకు తిరగబడడం మనం చూడలేదు. నాకు నేను ఇటు 2 ఫోటోలు కూడా మీకు పంపిస్తాను. హ్మ్. విద్యార్థులు పోరాటాల్లోకి ప్రజల్లో భాగస్వామ్యం అయితే ఎలా ఉంటారని ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను. క్లిక్ చేయొచ్చు. నాకు విద్యుత్ పోరాటం గుర్తొస్తుంది. నేను కూడా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో 10, 15 ఏళ్ల పాటు పనిచేశాను. జిల్లా ప్రధాన బాధ్యతల్లో. నాకు తెలుసు విద్యార్థుల స్వభావం ఎలా ఉంటుందో. విద్యార్థి మౌనంగా ఉన్నంత వరకే వాళ్ళు మౌనంగా ఉంటారు. వాళ్ళకి ఒక్కసారి భావోద్వేగం గాని కనెక్ట్ అయితే తెగేదాకా లాగుతారు. తెగిస్తారు. ప్రాణాలు తెగించి పోరాడే స్వభావం విద్యార్థి ఉద్యమానికి ఉంటుంది. విద్యార్థి ఉద్యమంగా మారితే కారణం ఏమైనా నేను విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా ఈరోజు ఆ కామెంట్ చేయకూడదు కానీ గత 10, 15 ఏళ్ళుగా నూతన ఆర్థిక పారిశ్రామికలో విద్యార్థి సంఘాల్లో వచ్చినటువంటి బలహీనతల కారణంగా డౌన్ అయింది ఒక రకంగా దేశంలో విద్యార్థి ఉద్యమం. కానీ అది గాని సరైన రూట్ లో ఉంటే కదిలిపోతాయి దేశం అనే దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి విద్యార్థి ఉద్యమం యొక్క స్వభావమే మీ స్వతంత్ర పోరాటం తీసుకున్న అనేక పోరాటాల్లో విద్యార్థులు గాని భాగస్వాములు అయితే సమాజాన్ని కదిలిస్తుంది అనడానికి విద్యుత్ పోరాటం. మీకు హైదరాబాద్ లో లాఠీ చార్జ్ బసిరాబాద్ లో మేము కూడా ఆ రోజు పాల్గొన్నాం. దాదాపు 3 చనిపోయారు యూత్. ఆ తుపాకీ కాల్పుల్లో, ఆ చెలో అసెంబ్లీ, హ్మ్. బాష్పవాయువులు, ముళ్ళ కంచెలు, ముఖ్యంగా అమ్మాయిలు. నేను ఆ ఫోటో ఎందుకు పంపిస్తానంటే చూపించమని. అమ్మాయిలు ముళ్ళ కంచెలేసి దాన్ని దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు. చున్నీలు చినిగిపోతా ఉన్నా కూడా. అది మీరు ఈరోజు పార్లమెంట్ ముందు జరిగిన దాంట్లో ఒక అమ్మాయి ఆ జీబును ఏదో అడ్డుకుంటా అంటే ఆ ఫోటో ఈరోజు ప్రపంచం అంతా చూస్తా ఉంది. అవును. అంటే తెగిస్తే ఎలా ఉంటారు విద్యార్థులు, యూత్, అందులో మహిళలు అనే దానికి ఒక సింబాలిక్ మూమెంట్ అది. కాబట్టి ఆడి వరకు విద్యార్థులు రానీయకూడదు. కొంతమంది అవాకు చవకలు వెళ్తున్నారు. అదేంటంటే ఆహ్, కొన్ని మాటలు, వాళ్ళు అవును. మాట్లాడిన మాటలు, కొన్ని ఘటనలు చూపించారు. వేలాది మంది, లక్షలాది మంది అక్కడికొచ్చిన తర్వాత దాన్ని అడ్రెస్ చేయకపోతే ఆ ఘటన నేను సమర్థించను. బట్ వాళ్ళ ఆవేదనని మీరేం అడ్రెస్ చేస్తున్నారు? ఇంతకాలం ఈ దేశంలో ఉన్న పార్టీలు యాడ నిద్రపోతా ఉన్నాయి? ఒక కాక్రోచ్ పార్టీ, అన్‌రిజిస్టర్డ్ పార్టీ, ఆ పార్టీ వచ్చి లక్షలాది మంది తరలించేంత వరకు ఈ దేశంలో ఉన్న హేమాహేమి పార్టీలంతా ఏం చేస్తున్నాయి? ఇప్పుడొచ్చి ఆందోళన పిలిపిస్తున్నాయే? అంటే మీరు ఊరు పట్టించుకోలేదు. ఆ కోపం అట్లే ఉంటుంది వాళ్ళలో. దాన్ని వాళ్ళు పట్టించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ మరుసటి రోజు పోయినాడు రాహుల్ గాంధీ గారు. హ్మ్. ఫస్ట్ ఎందుకు టేకప్ చేయలేదు పార్లమెంట్‌లో? కాబట్టి ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ సిగ్గుపడాలి. కాక్రోచ్ వెనకాల జరిగిన ర్యాలీ అంటే అంత ఆవేశం ఆ విద్యార్థులను మీరు ఊరు పట్టించుకోకపోతే అట్లొస్తుంది రియాక్షన్స్. సరైన టైంలో మీరు పట్టించుకొని ఏడ్చుంటే వాళ్ళు ఈరోజు అట్లా పోయుండరు. అంటే కాబట్టి రాజకీయ పార్టీలు ఆలోచించుకోవాలి. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు ఏదైతే పోరాటం చేస్తున్నారో దానిని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడిన కొన్ని సర్క్యులేషన్స్, పెక్యులేషన్స్ మనం చూసాం సార్. దేశ విద్రోహ శక్తులు అన్నారు, విభజనవాదులు అన్నారు, చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వస్తుంది అని అన్నారు. ఆ! ఇది విద్యార్థుల ఉద్యమంగా వాళ్ళు పెయిన్ వల్ల పుట్టుకొచ్చిందిగా అలా కాకుండా ఒక ఏఐ క్రియేటెడ్ అన్నారు. అక్కడికి 5,00,000 మంది వెళ్లారు అనంటే లేదు 10,000, 20,000 మందే మిగతాదంతా ఏఐ క్రియేటెడ్ అన్నారు. ఇలా తప్పుదోవ పట్టించడాన్ని ఎలా చూడాలంటారు? అఫ్‌కోర్స్ ఈరోజు వాళ్ళే విజయం సాధించారనుకోండి. నో నేను చెప్పాను కదా! నేను కూడా పనిచేసింది కాబట్టి చెప్తున్నా. నేను ఎస్‌వి యూనివర్సిటీ కేంద్రంగా వర్క్ చేశాను విద్యార్థి నాయకుడిగా. ఇవి మామూలే మాకు. ఒక విద్యార్థి ఉద్యమం స్టార్ట్ చేస్తే ఆడ పోలీసులున్నారు, కొడతారు, లాఠీ చార్జ్ జరిగేవస్తుంది, కాల్పులు జరిగే ఇంకా ఒక మాట అంటారు. పొరపాటున కేసులో ఒకసారి గాని రిజిస్టర్ అయిపోతే మీకు జీవితకాలం ఉద్యోగం. విద్యార్థి చదివేది ఫస్ట్ ఉద్యోగం కోసం. మీరు ఒక్కసారి గాని పోలీస్ స్టేషన్‌కెళ్లారంటే ఈళ్ళ నాయకులు మాటలినేసి జీవితకాలం పాటు మీకు ఉద్యోగం రాదు అని చెప్పి మాట్లాడినోళ్ళు చాలా మందున్నారు. కాబట్టి విద్యార్థి ఉద్యమానికి భయపడుతుంది. నాకు పేరు చెప్పడం మంచిది కాదు గానీ, నేను పనిచేసిన సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఎస్‌వి యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో స్టూడెంట్. ఆయన కోసం అని మెట్ల మీద మీరెప్పుడైనా ఎస్‌వి యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్‌కెళ్తే ప్రతి మెట్టు ఫస్ట్ స్టడీ, సెకండ్ స్టడీ, థర్డ్ స్టడీ, స్టడీ తప్ప మీకేం ఉండకూడదని ప్రతి మెట్లో రాసాడు ప్రిన్సిపాల్. హ్మ్. అంటే ఉద్యమాన్ని ఉర్రూతలూగించాడాయన. ఆయన ఇప్పుడు త్రిపురలో ఐఏఎస్ ఆఫీసర్. మొన్న ఒకసారి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళాడు ఎస్‌వి యూనివర్సిటీ. ఏమంటే కొట్టి ఆడ తీసుకెళ్ళి ఆయన్ని ఆడ పెట్టారు. ఎస్‌వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో. ఆయన పాత సుతులను గుర్తించాడు. ఆ రోజు కొట్టి తీసుకెళ్ళి ఈరోజు ఆయన పోతే సెల్యూట్ చేసినారు. ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి. పాయింట్ ఏంటంటే ఉద్యోగాలు ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు వెంకయ్య నాయుడు గారు, సీతారాం యేచూరి గారు, ప్రకాష్ కరత్ గారు, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గారు, ఇక ఈ రాష్ట్రంలో ఉన్న చాలా పెద్ద పెద్ద నాయకులు విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే చాలా పద్ధతిగా ఉంటారు. ఆదర్శంగా ఉంటారు. కానీ విద్యార్థిని రెచ్చగొడితే కుదరదు. విద్యార్థి ఉద్యమాలొస్తే ఎట్లా కదిలిపోతాయని నేను ఎస్‌వి యూనివర్సిటీ ఉదాహరణ చెప్పాను. అంటే విద్యార్థులకి చదవండి, చదవండి యాడికి పోవద్దని నేను చెప్పడం కోసం.
నువ్వు చదువు బాగా చెప్పి వచ్చి ఉద్యోగాలు వస్తే బయటకు ఎందుకు పోతారు? కాబట్టి ఈ విద్యార్థి ఉద్యమం ఎప్పుడు ప్రారంభించినా కొడతారని, చంపేస్తారని, కేసులు అవుతాయని ఇవన్నీ ఎన్నున్నా ఒకసారి ఉద్యోగంలోకి వచ్చాయంటే ఎక్కడ చిన్న ఘటన కూడా తీసుకోరు. చాలా పేరు నిజానికి అన్ని లక్షల మంది వీధుల్లోకి వచ్చేసి మీరు ఏంది అడ్డుకునేది? వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అయితే ఎవడో ఒకటిద్దరు పొరపాటున ఒక మాట అనుండొచ్చు. అందరూ అటు తయారైంది అడ్డుకోగలదా పోలీస్ వ్యవస్థ? అది సాధ్యమయ్యే పనేనా? కాబట్టి వాళ్ళు ఆవేదనతో వచ్చారు, ఆవేశంతో వచ్చారు. అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. కాబట్టి ఆ ఉద్యమాన్ని రోజు చులకన చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడిని చూడొద్దండి. ఆయనకు ఆలోచనలు ఉండొచ్చు, కానీ దానికన్నా విద్యార్థుల ఆవేదన చూడండి. అది చూడడంలో ఫెయిల్ అయినాయి. ప్రతిపక్షాలు ఫెయిల్ అయినాయి, అధికార పార్టీ ఫెయిల్ అయింది. అధికార పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి మూల్యం చెల్లించుకున్నారు, మంత్రి రాజీనామా చేశాడు. ప్రతిపక్షాలు ఫెయిల్ అయిన కాబట్టి వెనకాల పరిగెత్తున్నారు. కాబట్టి అందరూ ఫెయిల్ అయినారు. ఈ ఫెయిల్ ఎట్లా కొనసాగితే వాళ్ళు ఏరే రూట్ చూసుకుంటారు. ఆడవరకు తానికుండా వాళ్ళు ఉన్న ఆవేదనను అడ్రస్ చేస్తే మంచిది. మరి ముఖ్యంగా మన దగ్గర ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే బీజేపీలో మిత్రపక్షం కాబట్టి పెద్దగా స్పందించలేదని అనుకోవచ్చు. ఎప్పుడైతే మోదీ గారు అర్ధరాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారో, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నారు, జైలు శిక్ష అన్నారు, ₹1,00,00,000 ఫైన్ అన్నారు, దానికి హర్షణీయం ఆనందం వ్యక్తం చేశారు. కానీ లోకేష్ గారు పిల్లల విద్యార్థులకి సంబంధించి పోరాటం గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేసి ఊరుకున్నారు తప్ప మేము కూడా సపోర్ట్ చేస్తున్నామన్న యాక్టివ్నెస్ వైసీపీలో కనిపించలేదు. ఖచ్చితంగా నిజం. అన్ని రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. అధికార పార్టీ ఆత్మ పరిశీలన చేసుకో, ఇంత కోపం విద్యార్థి ఎందుకు వచ్చింది, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, కేవలం నీటేనా, ఇతర అంశాలు కూడా ఉన్నాయా అని వాళ్ళు పరిశీలన చేసుకోవడం విఫలమైనారు. విఫలమైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు చెప్పలేదు, ఇన్ని లక్షల మంది వస్తున్నారని విషయాలు గడతలేదు. వాళ్ళు వస్తున్నారంటే సోషల్ మీడియా కేంద్రంగా ఇన్ని లక్షల మంది సమీకరణ అక్కడికి వచ్చారంటే కథలేక ఉన్నాడు. ఆ కథలేక గుర్తించలేకపోయింది ఐబీ. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అక్కడ గుర్తించడం ఎక్కడెక్కడ అరెస్టులు అన్నా చేస్తుంటారు. కనీసం ప్రతిపక్షాలు కూడా ఫెయిల్ అయినాయి. ఎందుకు నీటిపైన ఆందోళన ఒక పార్టీ పిలుపులేదు, ఇంక్లూడింగ్ వైసీపీతో సహా. ఇప్పుడు మళ్ళీ నీట్ ప్లస్ డిఎస్సి కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 25వ తేదీ ధర్నా పిలిపిస్తున్నారు. ఆ రోజు పార్లమెంట్ వరకు తీసుకువెళ్లారు. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ డిమాండ్ చేస్తుంది. కారణం ఏంటంటే డిఎస్సిలో ఆయన మంత్రి అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడికే పరిమితం అయితే అది రాజకీయ ఉద్యమంగా మారిపోతుంది. లోకేష్ రాజీనామా చేయమని డిమాండ్ చేసే మీ హక్కుని నేను కాదన్ను. ఎందుకంటే లోకేష్ గారు ఆ విద్యాశాఖ మంత్రి. లోకేష్ గారు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పేంటంటే డిఎస్సి పైన అలిగేషన్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు నీట్లో అలిగేషన్స్ వచ్చిన వెంటనే వాళ్ళు నీట్ రద్దు చేసి 2వ ఎగ్జామ్ పెట్టారు. ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్స్ లో అలిగేషన్ వచ్చినప్పుడు నేను రద్దు చేసి ఎగ్జామ్ పెట్టమనదు, కనీసం విచారణను జరుపు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పనని చెప్పాలి, క్లారిఫికేషన్ అని ఇవ్వాలి. అవేమి కూడా మా పాటికి మేము పోతాం అధికారులతో ప్రెస్ మీట్ పెట్టి వదిలేస్తే ఇప్పుడు అలా డిమాండ్ చేస్తారు. అదే మీరు ఒక విచారణ చేసి ఇవన్నీ తప్పు అని నిరూపించుంటే ఈరోజు లోకేష్ రాజీనామా అనే డిమాండ్కి విలువ వచ్చునేది కాదు. ఈరోజు లోకేష్ రాజీనామా డిమాండ్కి వైసీపీకి ఎందుకు అవకాశం దొరికిందంటే, ఒకటి ధర్మాన ప్రసాద్ గారు ఒక నెంబర్ 1, వాళ్ళు 2వ ఎగ్జామ్ పెట్టేశారు. ఇప్పుడు 2వ ఎగ్జామ్ పర్ఫెక్ట్ అనే కదా, మొదట ఎగ్జామ్ లీక్ అయిందని కొన్ని చోట్ల అనుమానంతో 2వ ఎగ్జామ్ పెట్టారు, తప్పును సరిదిద్దుకున్నారు, విచారణ చేయిస్తున్నారు, అయినా రాజీనామా చేయాల్సి వచ్చింది. మనం ఇంతవరకు విచారణ జరపలేదు కదా. కాబట్టి వీళ్ళు కూడా విచారణ జరుపుకుంటే ఏదైతే జగన్ గారు లేవనెత్తిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఇవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చేసి ఉంటే ఈరోజు లోకేష్ గారు రాజీనామా డిమాండ్కి విలువ వచ్చిండేది కాదు. ఇప్పుడు విలువ వస్తుంది. సరే వాళ్ళు చేస్తారా చేయలేదు, నేను చేయమని కూడా డిమాండ్ చేయట్లేదు, బట్ ఆ డిమాండ్ అయితే వస్తుంది కదా. లోకేష్ గారికి బాధ్యత వహించాలని నైతికత వస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు కొనసాగింపుగా చెప్పదలుచుకుంది. మీరు లోకేష్ రాజీనామా వరకే పరిమితం అయితే రేపు 28వ తేదీ పెద్ద డిమాండ్, పెద్ద ప్రజల సమస్యగా మారదు. అది ఎందుకు మారదు? దానికోసం చేస్తున్నారేమో, దా పేరు చెప్పి అనుకుంటారు. కాబట్టి నీటి చుట్టా జరిగింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పట్ల వైఖరి పట్ల యువతలో వచ్చినటువంటి నిరసన కూడా మీరు అడ్రస్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేసేసినాడు కాబట్టి నువ్వు కూడా చేయి అన్నారంటే చిత్తశుద్ధి లేనట్టే లెక్క. ఖచ్చితంగా ఒక పొరపాటు జరిగింది. ఆ ఉద్యమానికి వీళ్ళేం మద్దతు ఇవ్వలేదు. ఏ ఉద్యమానికి? నీటికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ వాటికి. కానీ అంతర్లీనంగా జగన్ గారిలో ఆ కాక్రోచ్ జనతా పార్టీ లక్షణాలు, రెండోది జెన్జీ గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ డిఎస్సిలో చేయకపోతే మేము కూడా ఇక్కడ కాక్రోచ్లు వస్తాయి, ఆ కాక్రోచ్లు మేమే అన్నాడు చాలా రోజుల క్రితమే. ఆ గమనిస్తున్నాడు కానీ ఆ లైన్ తీసుకోవట్లేదు. అంటే కాక్రోచ్ స్వభావం, జెన్జీ ఓటర్ల రియాక్షన్స్ జగన్ గారు ఫస్ట్ గుర్తించాడు ఆంధ్రప్రదేశ్ లో.
అందుకు అభినందించాలి. కానీ తన పార్టీ నడకను, తన పార్టీ పోరాట డిమాండ్‌ను కూడా ఆ స్వభావం కనపడాలి. అప్పుడే ఆ ఫలితం మీకొస్తుంది. ఏదైతే జగన్ గారు జెన్‌జీ ప్లస్ కాక్రోచ్ గురించి చెప్పాడో అది గుర్తించారు. అంతర్లీనంగా సమాజంలో ఉన్న బాధను గుర్తించాడు. కానీ ఆయన నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడకను, నిర్ణయాలను, డిమాండ్‌లను కూడా ఆ స్వభావం కనపడాలి. రేపు 28వ తేదీ జరిగే పోరాటంలో కాక్రోచ్ జనత ఏదైతే ఢిల్లీ కేంద్రంగా ఉమ్, గంతెత్తి అరిసిందో, ఆంధ్రప్రదేశ్ యువతలో కూడా అంతర్లీనంగా కోపం ఉందో, ఆ కోపాన్ని మాట్లాడుతూ, ఆ కోపాన్ని అడ్రస్ చేస్తూ, డిఎస్సిలో లోకేష్ గారి బాధ్యత గురించి మాట్లాడితే కాక్రోచ్ యొక్క స్వభావం మొత్తం వైసీపీ ఖాతాలో పడుతుంది. అలా కాకుండా ఆయన రాజీనామా చేసేసినాడు, మీ మిత్రపక్షమే, మీరు కూడా రాజీనామా చేసిండని కార్నట్టు లోకేష్ పెట్టుకుంటే ఇది రాజకీయ డిమాండ్గా మారిపోతుంది, పెలసన అయిపోతుంది, మీ పార్టీ ప్రోగ్రామ్ గా మారిపోతుంది. ఓకే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంతర్లీనంగా ఉన్నదాన్ని అడ్రస్ చేస్తాడా, రాజకీయం వరకే పరిస్థితి రేపు 8వ తేదీ తెలుస్తుంది.